వినాశకాలే విపరీత బుద్ధి అంటారు పెద్దలు. బలం ఉంది కదా అని గోడను గుద్దితే ఏమవుతుంది? మన చేతులే నొప్పి పుడతాయి. ఇప్పుడు అమెరికా పరిస్థితి వెనిజులాలో వాళ్ళు చేసిన పని చూస్తుంటే అచ్చం అలాగే ఉంది. ఈ మధ్య ప్రపంచంలో ఎక్కడ చూసినా ఒకటే రచ్చ నడుస్తుంది. మొన్నటిదాకా ఒక గొడవ అనుకుంటే ఇప్పుడు వెనిజులాలో అమెరికా చేసిన పని వరల్డ్ జియోపాలిటిక్స్ని ఒక కుదుపు కుదిపేసింది. అసలు ఏం జరిగిందంటే, మనం హాలీవుడ్ యాక్షన్ సినిమాల్లో చూస్తాం కదా, విలన్ డెన్లోకి హీరో ఎంట్రీ ఇచ్చి వాడిని ఎత్తుకెళ్ళిపోయినట్టు అమెరికా మిలిటరీ వెనిజులా ప్రెసిడెంట్ నికోలస్ మదురోను అరెస్ట్ చేసి ఫ్లైట్ ఎక్కించేసి నేరుగా అమెరికాకు పార్సిల్ చేసేసింది. అబ్బో, మేమేదో ఘనకార్యం చేశాం, ఇది మా గ్రేట్ మిలిటరీ సక్సెస్ అని అమెరికా జబ్బలు చరుచుకుంటుంది. కానీ అసలు సినిమా ఇప్పుడే మొదలైంది. తేనె తుట్టెను కదిలించినట్టు అమెరికా చేసిన ఈ పని వల్ల తలెత్తిన సిచ్యువేషన్ చాలా సీరియస్గా మారిపోయింది. ఈ మంట ఇప్పుడు కేవలం అమెరికా వెనిజులా బోర్డర్ దాటి రష్యా, చైనా, చివరికి మిగిలిన ప్రపంచానికి కూడా పాకేసింది. ముఖ్యంగా ఆర్ఏసీ అంటే రష్యా, భారత్, చైనా గ్రూప్ ఈ విషయంలో అమెరికా బిహేవియర్ని గట్టిగా ఎండగట్టాయి. మదురోను అరెస్ట్ చేశారో లేదో పుతిన్ మామ సీన్లోకి ఎంట్రీ ఇచ్చేశాడు. రష్యా ఏమాత్రం మొహమాటం లేకుండా అమెరికాకు వ్యతిరేకంగా పబ్లిక్గానే ఒక ఫ్రంట్నే ఓపెన్ చేసింది. ఇది వెనిజులా సావరినిటీ అంటే సార్వభౌమాధికారం మీద జరిగిన డైరెక్ట్ అటాక్. మేము అసలు ఊరుకోమని రష్యా క్లియర్గా తేల్చి చెప్పింది. కష్టాల్లో ఉన్నప్పుడు ఆదుకునేవాడే నిజమైన ఫ్రెండ్ అన్నట్టు వెనిజులాకు ఎలాంటి సిచ్యువేషన్లో అయినా అండగా ఉంటామని మాస్కో మాటిచ్చింది. అది డిప్లొమాటిక్ సపోర్ట్ కావచ్చు, లేదంటే మిలిటరీ హెల్ప్ కావచ్చు. రష్యా మాత్రం తగ్గేదేలే అంటుంది. అంతేకాదు, మదురోను వెంటనే రిలీజ్ చేయాలని డిమాండ్ చేస్తూ యునైటెడ్ నేషన్స్ సెక్యూరిటీ కౌన్సిల్ యుఎన్ఎస్సిలో అర్జెంట్ మీటింగ్ పెట్టాలని రష్యా పట్టుబట్టింది. మీకు డౌట్ రావచ్చు, రష్యాకు వెనిజులా మీద ఇంత ప్రేమ ఎందుకు అని. ఫుల్ డీటెయిల్స్ క్లియర్గా చెప్పుకుందాం. ఇంతకంటే ముందు చిన్న రిక్వెస్ట్, మీరు మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకుని కామెంట్ సెక్షన్లో జై హింద్ అని రాయడం మర్చిపోకండి. ఇక రష్యా కోపం సడన్గా వచ్చింది కాదు, దీని వెనుక పెద్ద స్టోరీనే ఉంది. గత కొన్ని నెలలుగా రష్యా చాలా సైలెంట్గా వెనిజులాకు సపోర్ట్ చేస్తుంది. వెనిజులా ఆర్మీకి కావలసిన వెపన్స్, ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్స్, మిలిటరీ ఎక్విప్మెంట్ అన్నీ రష్యా నుంచే సప్లై అవుతున్నాయి. దీన్ని బట్టి మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, పిల్లి కళ్ళు మూసుకుని పాలు తాగుతూ తనను ఎవరూ చూడట్లేదు అనుకుంటుందట. కానీ అమెరికా ఎప్పుడు ఏ గలీజ్ పని చేస్తుందో రష్యా ముందే ఊహించింది. అందుకే ముందస్తు జాగ్రత్తగా తన ఫ్రెండ్ని స్ట్రాంగ్ చేసింది. ఇప్పుడు కనుక అమెరికా వెనిజులా మీద ఇంకొంచెం ఓవర్ యాక్షన్ చేసి ఇంకో స్టెప్ ముందుకు వేస్తే రష్యా డైరెక్ట్గా ఈ వార్లోకి ఎంటర్ అయ్యే ఛాన్స్ క్లియర్గా కనిపిస్తుంది. ఇది అమెరికాకు నిజంగా డేంజర్ బెల్స్ మోగించినట్టే. ఇక ఈ మొత్తం ఎపిసోడ్లో చైనా రోల్ అయితే మరీ ఇంట్రెస్టింగ్. అమెరికా యాక్షన్ని చైనా కూడా సీరియస్గా ఖండించింది. కానీ ఇక్కడ చైనా బాధ వేరు. చైనా వాళ్ళది ఎమోషన్ కాదు, పక్కా బిజినెస్ మైండ్. డబ్బులే ఆస్తులు, ఆస్తులే బంధాలు అన్నట్టు చైనా వ్యవహారం ఉంటుంది. ఎందుకంటే చైనా ఏకంగా $100 బిలియన్ పెట్టుబడిని వెనిజులాలో పెట్టింది. $100 బిలియన్ అంటే మాటల, ఏ దేశానికైనా అది తడిసి మోపెడంత అమౌంట్. ఈ బంధం ఈనాటిది కాదు. 1990లు 2000 టైంలోనే చైనా ఎకానమీ రాకెట్లా దూసుకెళ్తున్నప్పుడు వాళ్లకు ఆయిల్ బాగా అవసరం పడింది. అప్పుడు వెనిజులా చైనాకు చాలా చీప్ రేట్కి ఆయిల్ సప్లై చేసింది. దానికి రిటర్న్ గిఫ్ట్గా చైనా వాళ్లకు బిలియన్ల కొద్దీ లోన్స్ ఇచ్చింది. ఆ అప్పు పెరిగి పెరిగి ఇప్పుడు వెనిజులాకు పీకల మీద కత్తిలా మారింది. ఇప్పుడు సీన్ కట్ చేస్తే అమెరికా వచ్చి అక్కడ వాళ్లకు నచ్చిన పప్పెట్ గవర్నమెంట్ని పెడితే చైనా పరిస్థితి అప్పు ఇచ్చి తప్పు చేసినట్టు అవుతుంది. కొత్తగా వచ్చే ప్రభుత్వం పాత అప్పులు మాకు సంబంధం లేదు, మేము కట్టం పొమ్మంటే చైనాకు వేల కోట్లు గంగలో పోసినట్టే కదా. అందుకే అక్కడ పవర్ మారకూడదని, ఇప్పుడున్న పవర్ స్ట్రక్చర్ కొలాప్స్ అవ్వకూడదని చైనా గట్టిగా ఫిక్స్ అయింది. అందుకే చైనా కేవలం స్టేట్మెంట్లు ఇచ్చి ఊరుకోవడం లేదు, వెనక నుంచి ఫైనాన్షియల్ సపోర్ట్ కూడా గట్టిగానే ఇస్తుంది. ఇక్కడే ఇంకొక ఇంట్రెస్టింగ్ ట్విస్ట్ ఉంది. వెనిజులా వైస్ ప్రెసిడెంట్ డెల్సీ రుజెగ్ ప్రస్తుతం ఎక్కడున్నారో తెలుసా? రష్యాలో ఉన్నారు. అవును, మదురో అరెస్ట్ అవ్వకముందే ఆవిడ చాలా తెలివిగా మాస్కో చేరుకున్నారు. వెనిజులా సుప్రీంకోర్టు కూడా వెంటనే రియాక్ట్ అయ్యి ఆమెను టెంపరరీ ప్రెసిడెంట్గా అనౌన్స్ చేసింది. అంటే ఇప్పుడు పరిస్థితి ఎలా ఉందంటే, వెనిజులా హెడ్ క్వార్టర్స్ కారకాస్లో లేదు, మాస్కోలో ఉందన్నమాట. ఆవిడ రష్యాలోనే ఉండి అక్కడ నుంచే వెనిజులా ప్రభుత్వాన్ని వర్క్ ఫ్రమ్ హోమ్ టైప్లో నడిపించే ఛాన్స్ ఉంది. ఇది అమెరికాకు పెద్ద ఛాలెంజ్. ఎందుకంటే వెనిజులాలో ఉన్న వాళ్ళను అరెస్ట్ చేయగలరు, కానీ రష్యాలో ఉన్న ప్రెసిడెంట్ని అమెరికా టచ్ కూడా చేయలేదు కదా.
ఇప్పుడున్న సిచ్యువేషన్ చూస్తుంటే ఒకవైపు రష్యా తన మిలిటరీ పవర్తో సపోర్ట్ ఇస్తుంది, ఇంకో పక్క చైనా తన మనీ పవర్తో బ్యాకప్ ఇస్తుంది. ఈ రెండు సూపర్ పవర్స్ ఇప్పుడు ఓపెన్గా హ్యాండ్స్ కలిపాయి. దీన్ని బట్టి చూస్తే వెనిజులా ఇప్పుడు కేవలం దేశం కాదు, అమెరికా వర్సెస్ చైనా రష్యాల మధ్య ఒక పెద్ద బ్యాటిల్ గ్రౌండ్లా మారిపోయింది. ఇంటి దొంగను ఈశ్వరుడైనా పట్టలేడు అంటారు, కానీ ఇక్కడ దొంగ బయటవాడే కాబట్టి రష్యా చైనాలు కలిసి అమెరికాకు చుక్కలు చూపించడానికి రెడీ అవుతున్నాయి. భవిష్యత్తులో ఈ గొడవ ఇంకా పెద్దదై ప్రపంచం మళ్ళీ రెండు ముక్కలుగా విడిపోయినా ఆశ్చర్యం లేదు. కొత్త అలయన్స్ పుట్టుకురావచ్చు, పాత ఫ్రెండ్షిప్స్ కట్ అవ్వచ్చు. అసలు క్వశ్చన్ ఏంటంటే అమెరికా వెనక్కి తగ్గుతుందా, లేక ఈ గొడవ మూడో ప్రపంచ యుద్ధానికి లేదా ఒక గ్లోబల్ క్రైసిస్కి దారితీస్తుందా? ఈ విషయం మీద ప్రపంచ దేశాలు కూడా రెండుగా చీలిపోయాయి. చాలా దేశాలు అమెరికా చేసింది తప్పు, ఇది ఇంటర్నేషనల్ లాకి కంప్లీట్ ఎగెయినెస్ట్ అని తిడుతుంటే ఇంకొన్ని దేశాలు అమెరికాకు వంత పాడుతున్నాయి. ఈ మొత్తం ఎపిసోడ్ మీద మన భారత ప్రభుత్వం కూడా ఇప్పుడు అఫీషియల్గా రియాక్ట్ అయింది. మన మినిస్ట్రీ ఆఫ్ ఎక్స్టర్నల్ అఫైర్స్ ఒక స్టేట్మెంట్ రిలీజ్ చేస్తూ వెనిజులాలో జరుగుతున్న డెవలప్మెంట్స్ మనకు చాలా సీరియస్ కన్సర్న్ అని చెప్పింది. భారత్ ఎప్పుడు శాంతిని కోరుకుంటుంది కదా, అందుకే అక్కడ ఉన్న మారుతున్న పరిస్థితులను ఎప్పటికప్పుడు మానిటర్ చేస్తున్నామని మన గవర్నమెంట్ క్లియర్ చేసింది. అంతేకాదు వెనిజులాలో ఉన్న సాధారణ ప్రజల సేఫ్టీ, వెల్ఫేర్ మాకు చాలా ముఖ్యమని భారత్ చెప్పింది. ఎందుకంటే మన భారతీయులు కూడా అక్కడ ఉన్నారు. నోరు మంచిదైతే ఊరు మంచిదవుతుంది అన్నట్టు గొడవలు పక్కన పెట్టి కూర్చుని మాట్లాడుకుని శాంతియుత మార్గాల్లో ఈ క్రైసిస్ని సాల్వ్ చేసుకోవాలని భారత్ అన్ని పార్టీలకు గట్టిగా చెప్పింది. అలాగే వెనిజులాలో ఉన్న మన ఎంబసీకి అక్కడ నివసిస్తున్న భారతీయ పౌరులతో టచ్లో ఉండాలని, వాళ్లకు ఎలాంటి హెల్ప్ కావాలన్నా వెంటనే అందించాలని స్ట్రిక్ట్ ఆర్డర్స్ని పాస్ చేసింది. ఇదే విషయం మీద శశి థరూర్ గారు కూడా తనదైన శైలిలో ఒక రేంజ్లో స్పందించారు. ప్రపంచంలో ఇప్పుడు జంగిల్ రాజ్ నడుస్తుంది అని ఆయన తేల్చి పారేశారు. గత కొన్ని సంవత్సరాలుగా ఇంటర్నేషనల్ లాని, యుఎన్ చార్టర్ని అందరూ ఫుట్బాల్ ఆడుతున్నారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. ఇక్కడ పవర్ఫుల్ కంట్రీస్ వాళ్ళ స్వార్థం కోసం రూల్స్ని బ్రేక్ చేయడానికి ఏమాత్రం వెనకాడడం లేదు. బలవంతుడిదే రాజ్యం అన్నట్టు తయారైంది పరిస్థితి. అమెరికా ఒక సావరెన్ కంట్రీ మీద అటాక్ చేసి దాని ప్రెసిడెంట్ని అరెస్ట్ చేసిన టైంలో ఆయన ఈ కామెంట్స్ చేశారు. ప్రపంచవ్యాప్తంగా కూడా అమెరికా చేసిన ఈ పనిని చాలామంది తప్పుపడుతున్నారు. ఎందుకంటే ఈరోజు వెనిజులాకు జరిగింది రేపు ఇంకో దేశానికి జరగదని గ్యారంటీ ఏంటి? నిజం చెప్పాలంటే వెనిజులాలో ఆయిల్ నిల్వలు ప్రపంచంలోనే అత్యధికం. బంగారం ఉన్న చోటే దొంగల భయం ఎక్కువ అన్నట్టు వెనిజులా కష్టాలన్నింటికీ కారణం ఆ ఆయిలే అని చాలామంది ఎనలిస్టుల ఒపీనియన్. అమెరికాకు అక్కడ డెమోక్రసీ కావాలా లేక ఆయిల్ కావాలా అనేది $1 మిలియన్ ప్రశ్న. మదురో పాలనలో లోపాలు ఉండొచ్చు, కానీ వేరే దేశం వచ్చి నీ పాలన బాలేదు నువ్వు దిక్కుపో అని బలవంతం చేయడం ఎంతవరకు కరెక్ట్? ఇది ఒకప్పుడు ఈస్ట్ ఇండియా కంపెనీ మన దేశానికి వచ్చి చేసిన పనులను గుర్తు చేస్తుంది కదా. అమెరికా ఇప్పుడు నేను మొనగాడిని అని ఫీల్ అవుతూ ఉండొచ్చు, కానీ రష్యా చైనాలు కలిసికట్టుగా వస్తే సీన్ రివర్స్ అవ్వడానికి ఎక్కువ టైం పట్టదు. రష్యా దగ్గర న్యూక్లియర్ పవర్ ఉంది, చైనా దగ్గర ఎకనామిక్ పవర్ ఉంది. ఈ రెండు కలిస్తే అమెరికా డామినేషన్కి చెక్ పెట్టడం పెద్ద కష్టం కాదు. ఇప్పటికే చాలా దేశాలు డాలర్ని వదిలేసి సొంత కరెన్సీల్లో ట్రేడింగ్ చేసుకోవడానికి ట్రై చేస్తున్నాయి. వెనిజులా ఇన్సిడెంట్ ఈ ప్రాసెస్ని ఇంకా స్పీడప్ చేసేలా ఉంది. చివరిగా ఒక్కసారిగా ఆలోచించండి, ఒక దేశాధ్యక్షుడి పట్ల ఇలా ప్రవర్తించడం సరైనదేనా? వాళ్ళ దేశం సమస్యలను వాళ్ళే పరిష్కరించుకోవాలి, కానీ పక్కింటి గొడవలో తలదూర్చి పెద్దరికం చలాయించడం అమెరికాకు అలవాటైపోయింది. అమెరికా చేసింది కరెక్టే అంటారా, లేక ఇది పవర్ మిస్యూజ్ అంటారా? చేతులు కాలేక ఆకులు పట్టుకోవడం కన్నా ముందే ప్రపంచ దేశాలు మేల్కొనకపోతే రేపు మనదాకా కూడా ఇలాంటి సమస్యలు రావచ్చు. మీరేమనుకుంటున్నారో కామెంట్ సెక్షన్లో ఖచ్చితంగా చెప్పండి. అలాగే వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ అండ్ షేర్, అండ్ ఆల్సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్.